ముంబైతో జరిగిన మ్యాచ్ అనంతరం కిషన్ కుమార్ సార్ గారు అయితే తెలుగు టైటన్స్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అండ్ భరత్ హూడాని ఉద్దేశిస్తూ కూడా కొన్ని మాటలు అయితే మాట్లాడారు. అండ్ అవేంటో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ హాఫ్లో మా తెలుగు టైటన్స్ టీం అయితే డిఫెన్స్లో చాలా బాగా ఆడిందనే చెప్పాలి. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం డిఫెన్స్ చాలా అంటే చాలా బాగా ఆడింది. బట్ ఏంటంటే రైడింగ్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల టీం అయితే ఓడిపోయిందని ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే భరత్ హూడా నుండి ఎటువంటి పర్ఫార్మెన్స్ ఆశించామో అటువంటి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. అండ్ విజయ్ మాలిక్ నుండి కూడా రాలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ డిఫెన్స్ అంత బాగా ఆడినా కూడా సెకండ్ హాఫ్లో అండ్ భరత్ హూడా సరిగ్గా ఆడలేకపోయాడు. అండ్ విజయ్ మాలిక్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. అండ్ భరత్ హూడా నుండి ఎటువంటి పర్ఫార్మెన్స్ ఆశించామో అటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఈ మ్యాచ్లో రాలేదు. అందుకే మేమైతే ఓడిపోయామని కిషన్ కుమార్ సార్ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ భరత్ హూడా అయితే ఈ మ్యాచ్లో అండ్ ఆశించినంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడని అండ్ భరత్ హూడా వల్ల ఈ మ్యాచ్ ఓడిపోయామని కిషన్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా చెప్పారు భరత్ హూడా వల్ల ఓడిపోయామని. భరత్ హూడా మీద ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది. బట్ ఏంటంటే విజయ్ మాలిక్ కూడా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు కాబట్టి భరత్ హూడా ఒక్కడే ఏం చేయగలడో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ భరత్ హూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. అండ్ వాళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం వల్ల మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ మీద ప్రెజర్ అనేది వచ్చింది. అండ్ రైడింగ్ నుండి పాయింట్స్ రాకపోతే డిఫెన్స్ కూడా ప్రెజర్ లోనయ్యి పాయింట్స్ అయితే సమర్పించాం. అందుకే తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది. అండ్ భరత్ హూడా నుండి సరైన పర్ఫార్మెన్స్ రాలేదు. అండ్ విజయ్ మాలిక్ నుండి కూడా సరైన పర్ఫార్మెన్స్ రాలేదు. బట్ ఏంటంటే మా టాప్ 2 అవకాశాలు ఎలాగో పోయాయి. అండ్ టాప్ 4లో ఉండడానికి మేమైతే ట్రై చేస్తాం. నెక్స్ట్ మ్యాచ్ పునేరి పల్టన్స్తో ఉంది. అండ్ ఆ మ్యాచ్తో సరైన స్ట్రాటజీతో వస్తాం, మంచి కంబ్యాక్ అయితే ఇస్తామని కిషన్ కుమార్ సార్ అయితే చెప్పడం జరిగింది. అండ్ భరత్ హూడా నుండి ఆశించినంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు కాబట్టి నేను చాలా అంటే చాలా చింతిస్తున్నాను. అండ్ నేను చాలా కోపంలో ఉన్నాను. నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా మేమైతే గట్టి కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాం. అండ్ భరత్ హూడా నుండి సరైన పర్ఫార్మెన్స్ లాగుతాను. అండ్ డిఫెన్స్ నుండి కూడా సరైన పర్ఫార్మెన్స్ లాగుతానని కిషన్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ భరత్ హూడా ఒక్కడే ఏం ఆడతాడు చెప్పండి గైస్ మొత్తానికి. అండ్ విజయ్ మాలిక్ నుండి కూడా సరైన పర్ఫార్మెన్స్ అయితే రావాలి. అండ్ విజయ్ మాలిక్ అండ్ భరత్ హూడా అండ్ చేతన్ సాహు అండ్ లేకపోతే ప్రఫుల్ జవారీ ముగ్గురు కూడా రైడింగ్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అండ్ డిఫెన్స్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయాలి. ఏ టీం మీద అయినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని అండ్ ఏంటంటే మంచి కోఆర్డినేషన్తో ఆడాలి. మంచి కోఆర్డినేషన్తో ఆడితే కనుక ప్రతి మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత స్ట్రాంగ్ టీములతో అయితే ఉన్నాయి. ఆ స్ట్రాంగ్ టీముల మీద అయితే మన తెలుగు టైటన్స్ అయితే గెలవాలి ఫ్రెండ్స్. అండ్ కిషన్ కుమార్ సార్ గారు అయితే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే క్రియేట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి అయితే ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి ఫాలో అయ్యి అండ్ అక్కడ కూడా నన్ను సపోర్ట్ అయితే చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం.